సో ఇప్పుడు ఏంటంటే రెండు రకాల చర్చ. ఒకటి ఈటల రాజేందర్కు అమిత్ షా మొగ్గు చూపుతున్నారు అనేది ఒక చర్చ. ఈటల రాజేందర్ అభ్యర్థిత్వానికి మిగతా నేతలు, రాష్ట్రంలో ఉన్న మిగతా నేతలు, బండి సంజయ్ వ్యతిరేకం, లక్ష్మణ్ వ్యతిరేకం, కిషన్ రెడ్డి వ్యతిరేకం. మేబీ సపోర్ట్ ఎవరు చేయొచ్చు అంటే ఎంపీలో రఘునందన్ రావు సపోర్ట్ చేయొచ్చు. అంటే రఘునందన్ రావు తనకు అడగొచ్చు, లేదంటే ఈటల రాజేందర్ అయినా పర్లేదు అనొచ్చు. నెక్స్ట్ డీకే అరుణ కూడా అంతే, ఈటల రాజేందర్ లేకపోతే తనకైనా ఓకే అని చెప్పొచ్చు. సో పాత నేతల్లో వ్యతిరేకత ఉంది ఈటల రాజేందర్ అధ్యక్ష అభ్యర్థిత్వం మీద. కొత్త నేతలు, ఇటీవల చేరిన నేతలు, కొత్త నేతల్లో సుముఖత ఉంది. అదొక ఇష్యూ. ఇక ధర్మపురి అరవింద్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని కూడా సీరియస్ గా పరిగణిస్తున్నారు. అందుకని ఆయన ఏం నోరు చెప్పట్లేదు. బట్ ఎంపీల్లోనే ఎవరికో ఒకళ్ళకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న వాళ్ళు బండి సంజయ్ కానీ, డీకే అరుణ కానీ, ఈటల రాజేందర్ కానీ, రఘునందన్ రావు కానీ, ఈ ఐదుగురికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కానీ ఈ ఐదుగురిని కాకుండా కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ కలిసి రామచంద్రరావు పేరు ప్రతిపాదిస్తున్నారు. ఎన్ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ, గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే ఒకటి